మా దగ్గర అడ్మిషన్ డైలీ 10 to 15 మెంబర్స్ వచ్చి ఓపీ చూపించుకొని పోతుంది. కొంతమందికి టీబీ వస్తే పాజిటివ్ వస్తే రిఫర్ రాస్తుంటే అడ్మిషన్ అవుతుంది. మేడం ఏమంది ఈ రోజు ఏమంటుందంటే ఆ లాస్ట్ టైంలో ఒక్క పేషెంట్ కూడా లేరు, అందుకే హాస్పిటల్ తీసేసిన 26 మెంబర్స్ ఉన్నారు. ఆ రిజిస్టర్స్ కూడా ఉన్నాయి, అన్ని మాయం చేసిండ్రు. 26 మంది పేషెంట్లు ఉంటే ఇట్లా ఎందుకు మేడం మేము ఓపీ రాయద్దు అంటున్నా అంటే మన ఇద్దరికి ఓపీ రాసిన అవసరం లేదని చెప్పింది. ఇంకొకటి మేడం ఒక్కరోజు ఇట్లా ఓపీలోకి వచ్చి కూర్చున్న జ్ఞాపకాలు ఇంతమందిని కూడా మీరు అడగండి కావాలంటే. ఒక్కరోజు ఇట్లా రాలేదు, ఒకరోజు 3:30 అయింది, ఒక డాక్టర్ రాలేడు, ఒక పేషెంట్ చచ్చిపోయింది, కర్ణాటక పేషెంట్. ఆ కట్ట మీద వండబెట్టాము. ఇదే నాగస్వామి దొరికేది అరవింద్ డాక్టరా, అరవింద్ డాక్టర్ వచ్చి ఆయన సిజరింగ్ లేడీస్ చేసి అంత చేసిన తర్వాత 4 గంటలకు రిఫర్ రాసి ఇదే కర్ణాటక మేము రిఫర్ చేసినాం. అది షిండే సార్ ఉండే, షిండే సార్కి ఫోన్ చేస్తే నాగస్వామి దగ్గర డాక్టర్ పిలుస్తామని చెప్పారు. మొత్తం చూట అసలు టీబీ హాస్పిటల్ ట్రాన్స్ఫర్స్ లేవు సార్. ఒకటి బాగా ఆలోచన చేయండి. ఇది మొత్తం